దేవుడి దగ్గర కూర్చుంటే ఏం చెప్తాడు? ఆయన మాటలు చెప్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన ప్రకారంగా వెళ్తాడు. అంటే నీ మనసు కనుక వినటానికి ఆసక్తి, గ్రహించడానికి తగినటువంటి ఆసక్తి నీకు ఉంటే కనుక దేవుడు నీతో విస్తారంగా మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడటానికి నువ్వు ఇష్టపడితే, ఆయన కనుక మాట్లాడటం కనుక మొదలు పెడితే కనుక నీ ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతాడు, ప్రతి పోరాటానికి మార్గం చూపుతాడు. ఆమేన్. అందుకనే ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను అని. అందుకనే దేవుని సంగమా, నీలో ఉన్న చెడు మార్గాలు తెలియాలంటే, నీలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన మార్గాలు తెలియాలంటే, ఎవడి మార్గం వాడికే మంచిది, ఎవడి ఆలోచన వాడికే మంచిది, ఎవడి తలంపులు వాడికే మంచి, ఎవరికి వారే మంచివారు. కానీ మన మంచివారుమా చెడ్డవారుమా, మనం నడిచే మార్గాలు కరెక్టా కాదన్నది దేవుని యొక్క వాక్యం దగ్గర మాత్రమే తెలుస్తుంది.